తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల గృహ సంబంధితమైన విషయాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉండడంతో పాటు ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది, ప్రమోషన్స్ వస్తాయి, ఆగిపోయిన బకాయిలు తిరిగి రావడంతో పాటు కోర్టు సంబంధిత అంశాలు కానీ లేదా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఇలాంటివి ఏవైనా గతంలో ఉంటే అవి సానుకూలపడి కలుసుకోవడంతో పాటు స్థిర చరాస్తులు మీకు రావడంతో పాటు భూమి, వస్తు, వాహన, గృహ యోగాలతో పాటు వస్తువులను కూడా అంటే బంగారం కానీ లేదా వెండి కానీ విలువైన వస్తువులను కొనుక్కోవడానికి సంబంధించిన అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన యోచన చేసుకోండి. అయితే వ్యాపారంలో లాభాలు విశేషంగా రావడము, అప్రయత్నంగా మీకు మీ యొక్క వినియోగదారులు పెరగడంతో పాటు విస్తరణకి కూడా అనువైన అవకాశాలు వస్తాయి. దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక శుభకార్యాలు చేస్తారు. ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళీ ప్రారంభించేందుకు అవకాశం ఉంది. అంటే కన్స్ట్రక్షన్స్ పని కానీ లేదా అంటే శుభకార్యాలకు సంబంధించి కానీ ఏ పనైనా మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి మళ్ళీ పునఃప్రారంభించబడతాయన్నమాట. దీంతో పాటుగా ఎవరైనా రుణాల కోసం కానీ భూమిక రుణం కోసం కానీ లేదా ఇల్లు కొనుక్కోవడానికి రుణం కోసం కానీ ఏ రుణాల కోసమైనా ప్రయత్నాలు చేస్తే అవి మీకు మంజూరయ్యేటట్టుగా శుభ సూచనలు కనిపిస్తున్నాయి. దాంపత్యపరంగా చూసినట్టయితే కనుక గతంలో విడిపోయిన భార్యాభర్తలు కానీ దూరంగా ఉన్న భార్యాభర్తలు కానీ తిరిగి కలుసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక మీ కాన్సన్ట్రేషన్ పెరగడంతో పాటు కొంతమందికి విదేశాలలో వెళ్ళి చదువుకునే అవకాశం కూడా కనబడుతోంది. అయితే రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు చాలా విశేషంగా మీకు ఉండబోతోంది. పరువు ప్రతిష్టలతో పాటు పేరు ప్రఖ్యాతలతో పాటు మీకు మీ అపోనెంట్స్ అంటే మీ యొక్క ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని గౌరవించే స్థాయిలో మీరు ఈరోజు ఉండబోతున్నారు. రైతులకు చూసుకున్నట్టయితే కనుక భూమి, నీరు మీకు చాలా అనుకూలంగా ఈరోజు ఉండబోతోంది. తగిన పంటను వేసినట్టయితే కనుక మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక రక్తపోటు మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. దేశీయ ప్రభావం ఎలా ఉందంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని వృద్ధి చేద్దాము అనే అంశంలో ఈ ప్రభావం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడిని పూజించడంతో పాటు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే గ్రహరీత్యా కానీ గోచారరీత్యా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది.